ఈరోజు సెప్టెంబర్ 21. ప్రతి సంవత్సరం ఈ రోజున అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్గా జరుపుకుంటాం, లేదా దీన్నే వరల్డ్ పీస్ డే అంటాం అన్నమాట. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 1981లో వరల్డ్ పీస్ డేగా ఒక డేని డిక్లేర్ చేయాలని చెప్పి డిక్లేర్ చేసిందనమాట. 1982 నుంచి ఈ రోజుని ఈ విధంగా వరల్డ్ పీస్ డేగా జరుపుకుంటాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 24 అవర్స్ సీజ్ ఫైర్ అనమాట. ఎక్కడ ఏ గొడవలున్నా సీజ్ ఫైర్ అబ్జర్వ్ చేయాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ అందరినీ అభ్యర్థించుద్ది. ఎక్కడ ఏ గొడవలున్నా కాన్ఫ్లిక్ట్ పక్కన పెట్టి సీజ్ ఫైర్ చేయాలి అని చెప్పి టెంపరీ సీజ్ ఫైర్ అనమాట 24 అవర్స్ పాటు. ఈ రోజున న్యూయార్క్లో అంటే యుఎన్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్లేస్లో పీస్ బెల్ మోగిస్తారు. ఇది యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ జపాన్ వాళ్ళు అక్కడికి పంపించారనమాట 1954లో ఒక పీస్ బెల్. ఈ పీస్ బెల్ అనేది యుఎన్ న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్లో 2 సార్లు మోగిద్ది. ఒకటి వెర్నల్ ఈక్వనాక్స్ రోజున, రెండోది పీస్ డే రోజున అనమాట. పీస్ డే రోజున ఖచ్చితంగా అక్కడ స్టాండర్డ్ టైం 9 o'clockకి ఈ పీస్ బెల్ మోగిస్తారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ దీన్ని కలిపి ఈరోజు మోగిస్తారనమాట. సో ప్రతి సంవత్సరం ఒక థీమ్తో వరల్డ్ పీస్ డే జరుపుతారు. ఇంటర్నేషనల్ డే ఫర్ పీస్ ప్రతి సంవత్సరం ఒక థీమ్ అనమాట. ఈ సంవత్సరం థీమ్ బిల్డింగ్ పీస్, పర్టికులర్గా ఎండింగ్ రేసిజం, బిల్డింగ్ పీస్ అనమాట. రేసిజం ఆపేయాలి, శాంతిని నెలకొల్పాలి, రేసిజం ప్రపంచం నుంచి తుడివేయాలి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి అసలు హార్మోనీ ఇన్స్టెడ్ ఆఫ్ హాస్టిలిటీ అనే ఒక థీమ్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. బేసిక్ థీమ్ ఎండింగ్ రేసిజం అండ్ బిల్డింగ్ పీస్ అనమాట. దాంతోపాటు అందరూ కలిసి ఉండాలి, హాస్టిలిటీస్ తగ్గించుకోవాలి, పీస్ని బిల్డ్ చేయాలి అనే దాంతో ఈ సంవత్సరం కంప్లీట్గా ప్రమోట్ చేస్తున్నారు. పీస్ని బిల్డ్ చేయడం అంటే కేవలం ఆయుధాలు పక్కన పెట్టడం కాదు, ఇట్స్ సంథింగ్ మోర్ దాన్ దట్. అన్ని సొసైటీస్, ప్రపంచంలో ఉన్న అందరు ప్రజలు వాళ్ళు ఈ ప్రపంచంలో బతకగలం, శాంతియుతంగా మనుగడ చేసుకోగలమని అనుకోవాలి. దాంతోపాటు అందరూ ఈక్వల్, ఏ రేస్ ఉన్నా ఎలా ఉన్నా సరే అందరూ ఒక్కటే అనే ఫీలింగ్ రావాలన్నమాట. రేసిజం అనేది రకరకాల వ్యవస్థలను పాయిజన్ చేస్తుంది, సోషల్ స్ట్రక్చర్స్ను పాయిజన్ చేస్తుంది. దైనందిక జీవితంలో చాలామంది రేసిజం ప్రభావం కూరవుతున్నారు. రేసిజం వల్ల పర్సిస్టెంట్ ఇన్ఈక్వాలిటీ, శాశ్వతంగా అసమానతలు బయలుదేరుతున్నాయి అన్నమాట. రేసిజం అనేది ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్కి ఒక వ్యతిరేకం, అంటే బేసిక్ మానవ హక్కులకి రేసిజం వ్యతిరేకం అనమాట. రేసిజం వల్ల సమాజాలు పాడైపోతాయి, డెమోక్రసీస్ తొలనాడిపోతాయి, తర్వాత లెజిటిమేట్ గవర్నమెంట్స్ కూడా రేసిజం వల్ల ఏమీ చేయలేకుండా పోతాయి అన్నమాట. సో వీ నీడ్ టు ఎండ్ రేసిజం అండ్ బిల్డ్ పీస్. అయితే ఇక్కడ మీరు గమనించారు, రేసిజం అనేది ఇండియా కూడా ఫేస్ చేస్తుంది కలోనియల్ పీరియడ్లో. అంతెందుకు గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో రేసిస్ట్ రిమార్క్స్ చూసి, రేసిజం చూసి ట్రైన్లోంచి తొయ్యివేయబడి, తర్వాత అక్కడ రేసిజం వైట్ బ్లాక్ మధ్య ఉన్న గొడవలు చూసి, వైట్ సుప్రమసీ చూసి వచ్చే కదా ఇండియాలో ఎంత ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అలానే మీరు చూసారు ఒక రకంగా బంగ్లాదేశ్ రోహింగ్యా రెఫ్యూజీ, మయన్మార్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ బంగ్లాదేశ్లో ఎన్ని కష్టాలు పడ్డారు, ఇండియాలో వచ్చిన వాళ్ళ రిఫార్మెంట్ పాలసీస్ ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని కొట్టడం, ఆఫ్రికన్స్ ఇండియాలో ఉన్నారనుకోండి వాళ్ళని రేసిస్ట్గా చూడటం, ఇవన్నీ అవసరమా? రేసిజం అనేది అంటే రేస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ డిటర్మైన్డ్ బై హ్యూమన్ బీయింగ్. నువ్వు ఏ రేస్లో పుడుతున్నావు అనేది, రేస్ ఈజ్ అన్ యాక్సిడెంట్ ఆఫ్ బర్త్. నువ్వు ఏ రేస్లో పుడుతున్నావు అనేది ఇట్స్ అన్ యాక్సిడెంట్. కానీ దాన్ని పట్టుకుని మనుషుల్ని డిస్క్రిమినేట్ చేయడం ఎంతవరకు రైటు? దీనికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి మీకు తెలుసు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఆయన చెప్తాడు అమెరికా గురించి, ఐ డ్రీమ్ ఆఫ్ మై కంట్రీ వేర్ మై 4 little children will not be judged by the color of their skin but by the content of their character అని. అంటే నేను కళ్ళకన్నా అమెరికా నా 4 చిన్నపిల్లలు వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవ్వాలి, కానీ వాళ్ళ యొక్క శరీరపు రంగుని బట్టి కాదు అని చెప్పి. కానీ రేసిజం అనేది ప్రపంచంలో చాలా ఎక్కువగానే వర్ధిల్తుంది, ముఖ్యంగా యూరోపియన్ రేసిజం కానీ ఈవెన్ అమెరికాలో కూడా అంతే. ఇప్పుడు అమెరికాలో బ్లాక్స్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఇవన్నీ ఇప్పటికీ కూడా రేసిజం అనేది ప్రపంచవ్యాప్తంగా ఇలా కంటిన్యూ అవడానికి కారణాలు చాలా ఉన్నాయి. దీన్ని రూపుమాపాలనే ఉద్దేశంతోనే ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ రోజు ఈ రోజు ఎండింగ్ రేసిజం అండ్ బిల్డింగ్ పీస్ అనే కాన్సెప్ట్తో, అనే థీమ్తో ముందుకు వచ్చింది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ.